మళ్ళీ వచ్చిన గీతాంజలి ఏమన్నదో తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాట కథ. గీతాంజలి సినిమా తీసి మొదటి ప్రయత్నంలోనే దర్శకుడిగా శ్రీను గారు సత్తా చాటుకుంటారు అలియా శ్రీనివాస్. ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్లు, ఫలితంగా చేతుల అవకాశాలు లేక పాపం ఫినాన్షియల్ ఇబ్బందులు. ఆ క్రమంలో పట్టుకుడు కోసం అని చెప్పేసి వైజాగ్లో ఉంటున్నటువంటి తన మిత్రుడు అయాన్ని కలుస్తాడు. ఆయన్ని హీరోయిన్ చేస్తానని చెప్తాడు, మోసం చేస్తాడు. ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అయాన్ తను మోసపోయానని చెప్పి అర్థం చేసుకుని శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్ శ్రీనులతో ఒకరు కాదు ఇద్దరని చెప్పాలి, ఆరుద్ర ఆత్రేయ అని చెప్పేసి రైటర్స్ అనమాట, వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది, ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటారు. అప్పుడే ఊటీలో ఉండేటువంటి విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు మేనేజర్ నుంచి శ్రీనుకి ఫోన్ కాల్. ఇంక దాంతో ఒక హారర్ కథ, పలానా చోట మాత్రమే తీయాలి, పలానా పనే చేయాలి అని చెప్పేసి కొన్ని షరతులు ఉంటాయన్నమాట. మరి ఆ కథ కోసం అంజలిని తీసుకొని వాళ్ళందరూ కూడా విష్ణు చెప్పిన మాట ప్రకారం ఒక మహల్కి వెళ్తారు. మరి ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది ఏమిటో తెలుసుకోవాలనుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది చూసేయాలి. నెంబర్ 2, గీతాంజలి సినిమా విజయానికి ప్రధాన కారణం అందులోని భయం, కాకపోతే వినోదంతో పాటు చక్కటి ఎమోషన్స్ కూడా అనమాట. గీతాంజలి మళ్ళీ వచ్చిందనే విషయానికి వస్తే కథలో బలమైన ఎమోషన్స్ ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి, హారర్ ఎలిమెంట్స్ ఎంతవరకు నచ్చాయి ప్రేక్షకులకు అనేది తెలుసుకోవాలంటే సినిమా చూసేయాలి. అండ్ ఇక ఫైనలీ మనం మాట్లాడుకోవాల్సింది గీతాంజలి మళ్ళీ వచ్చింది గురించి. అంజలి పర్ఫార్మెన్స్, సత్య సునీల కామెడీ, సినిమాలోని కొన్ని హారర్ అంశాలు అనమాట. ఒక రెండింతల నవ్వుల్ని పంచేటువంటి విధంగా పగడ్బందీ ప్లాన్తో వచ్చారు. గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ మన ముందుకు తీసుకొచ్చారు కోన వెంకట్ గారు.